2 సంవత్సరాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ ఆ రోజు చెప్పిన మాటలు ఏంటి అంటే, గెలవడానికి కాంగ్రెస్ మాకు పిల్లల జల్లలు లేరు, కోదాడ నియోజకవర్గ ప్రజలే పిల్లలు, ఈ గ్రామాన్ని ఏడిపోతే ప్రచారానికి ఆ గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటున్నామని చెప్పి. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే, టూరిస్టుల మాదిరిగా తీరిక దొరికినప్పుడు వీకెండ్స్ మాదిరిగా వస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి మీరు పరిశీలిస్తే ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా చెప్పుకునే పద్మావతి గారు 2 సంవత్సరాలుగా నెలకి 1కి 2 సార్లు మించి ఎప్పుడు వచ్చిన దాఖలాలు వచ్చి చేస్తున్న ఘనకార్యాలు ఏంటి అని అంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆ రోజు మేము శంకుస్థాపన చేస్తే మా నిధులతో పూర్తి చేసుకున్న ఆ అభివృద్ధి పనులకి ఈరోజు కొబ్బరికాయలు అడావుడి ఆర్భాటాలతో కొబ్బరికాయలు కొట్టడం, మళ్ళీ హైదరాబాద్కో బెంగళూరుకో పలాయనం చిత్రీకరిస్తాం. అభివృద్ధి ఏం లేదు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ పాలన అంటే, షాడో ఎమ్మెల్యేల పాలన సాగుతుంది. టూరిస్ట్గా ఎన్నికైన ప్రజాప్రతినిధి వచ్చిపోతుంటుంది కోదాడికి, పాలన మాత్రం వాళ్ళ ముసుగులో షాడోలు పరిపాలిస్తున్నారు. అనంతగిరి రోడ్లో ఒక ఆయన నియోజకవర్గంలో ఉన్న అందరి అధికారులకు ఆయనే ఆదేశాలు జారీ చేస్తాడు. మండలానికి ఒక ఆయన, అనంతగిరి మండలం తీసుకుంటే ఒక శ్రీనివాస్ రెడ్డి, నడిగూడెం మండలం తీసుకుంటే ఒక ఎర్రంకిరెడ్డి, మునగాల మండలం తీసుకుంటే ఓ జయపాల్ రెడ్డి, కోదాడ మండలం తీసుకుంటే ఓ వరప్రసాద్ రెడ్డి, పేదోళ్ళకు తీసుకుంటే ఓ వెంకరెడ్డి, మోతకు తీసుకుంటే ఓ సంతోష్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డను పొట్టన పెట్టుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. కల్ల రాయేషు ఒక సామాన్య కుటుంబానికి ఆసరా లేని ఆ తల్లిదండ్రుల్ని, తండ్రి లేని తల్లిని రక్షించుకోవడానికి సంరక్షించుకునే బాధ్యత ఉన్న కల్ల రాయేష్ని ఇలా నిట్ట నిలువున పొట్టన పెట్టుకుంది ఎవరు అని అంటే, ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు. కనీసం కుటుంబ సభ్యులు వచ్చిన కలవనీయకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పనికిరాని వైద్యం చేపించి ఈరోజు పొట్టన పెట్టుకున్న పోలీసుల్ని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో పోలీసు అధికారులని పావుగా వాడుకున్నారు. కాబట్టి వాళ్ళని రక్షించే పనిలో ఈరోజు ఇక్కడ శాసనసభ్యురాలు, వారి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. లేదు, వర్గపట్టేది లేదు. ఆర్డీఓ పక్షపాత వైఖరిని మానుకోవాలి. లబ్ధిదారులను ఇంకా రోడ్డు పాలు చేయొద్దు. వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దు చెప్తున్నా. ఆర్డీఓ ఏ కారణంతో ఇప్పటి వరకు లబ్ధిదారులకి పోయిన ప్రతిసారి లాఠీ చార్జీలు చేపిస్తున్నాడు. పోలీసు ఏ అహంకారంతో, ఏ అధికారంతో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది. ప్రజాప్రతినిధిగా వాళ్ళకు పట్టినంత మాత్రాన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కోదాడులో చూస్తూ ఊరుకునేది లేదు అనేది మరొకసారి హెచ్చరిక చేస్తున్నా. లేకపోతే ఇంకా ప్రోత్సహించడానికి నెలవారీగా మామూలు వసూలు చేసుకుంటున్నారా? ఇవన్నీ మా దగ్గర చిట్టా ఉంది.
ఈ ప్రభుత్వంలో దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంది. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. దానికి ఏకైక మార్గం ప్రజా ఆందోళనలే. ఆ ప్రజా ఆందోళన బాటను మేము పడతాం. మరి రోజుకో రకమైన నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలు చేసే పరిస్థితి రాకుండా అధికారులు చొరవ తీసుకుంటా, ఉన్నతాధికారులు, వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.